అనేది ఒక ఆపరేషన్ సింధూర్ అనేది ఒక అద్భుత విజయం అండి. ఇంతకుముందు ఎన్నో చూసే ఉంటారు కానీ ఈ జనరేషన్కి ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి, దాని తర్వాత పాకిస్తాన్ మీద ఒకవేళ కనుక డైరెక్ట్ వార్ జరిగితే ఎట్లా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. అటువంటిది అసలు జరిగిన ఇన్సిడెంట్ జరిగినటువంటి ఒక 2-3 రోజుల్లోనే మన ప్రభుత్వం స్పందించిన తీరు అద్భుతంగా జరిగింది. దానికి ఎటువంటి పేరు కూడా ఆపరేషన్ సింధూర్ అనే పేరు కూడా ఇచ్చి అందరిలో ఒక స్ఫూర్తి తీసుకొచ్చారు. అందరినీ మొత్తం దేశానంతటికి ఒక తాటి మీద తీసుకొచ్చింది మన భారతదేశ ప్రభుత్వం. దీనికి భారత ప్రభుత్వానికి వేలాది కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లానే ఆపరేషన్ సింధూర్ని లీడ్ చేసిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. మొత్తం 3 త్రివిధ దళాలు ఇక్కడ ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళన్నింటినీ పాకిస్తాన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టిన ఘనత ఒక్క భారతదేశానికి మాత్రమే చెందింది. ఏ దేశమైనా 3 రోజుల్లో మోకాళ్ళ మీద కూర్చొని మమ్మల్ని క్షమించండి, మన టాక్స్కి రమ్మని చెప్పడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇది జరిగినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. ఈ విధంగా ఒకవేళ కనుక పాకిస్తాన్ మళ్ళీ ఇంకొకసారి ఈ ప్రయత్నం జరిగితే మన దేశ ప్రధాని గారు చెప్పినట్లు నీరు రక్తం ఒకే చోట పారవని ఆయన చెప్పారు. తప్పకుండా ఆయన ఇచ్చిన పిలుపు మేరకు భారతదేశాన్ని కాపాడుకుంటాం. మా మాజీ సైనికులందరూ కలిసికట్టుగా ముందుకు వస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. వందే వందే.